నమస్తే, నేను హారిక. మన ఇండియన్ షిప్ని సోమాలియాలో హైజాక్ చేశారు. దాన్ని నిన్న మన వాళ్ళు వెళ్ళి విడిపించారు. దాని ప్రాసెస్ అంతా ఎలా జరిగింది, అసలు ఎలా విడిపించారు అనేది మనతో పాటు షేర్ చేసుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి, సోమాలియాలో మన షిప్ని ఎందుకు హైజాక్ చేశారు, మన వాళ్ళు వెళ్ళి ఎలా తీసుకొచ్చారు వెనక్కి అనేది ఒకసారి మీరు. యాక్చువల్గా నిన్న ఎందుకు హైజాక్ చేశారు, ఎవరు చేశారు, ఇవన్నీ కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. మెయిన్గా ఏంటంటే సోమాలియాలో హైజాకర్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నారు. పైరేట్స్ అంటారు వాళ్ళని. పైరేట్స్, సోమాలియన్ పైరేట్స్ అంటే వెరీ వెరీ నొటోరియస్ అనమాట వరల్డ్లోనే. ఎందుకంటే సోమాలియాలో 91లో తిరుగుబాటు జరిగింది. అక్కడున్న ముర్రే ప్రభుత్వం మీద తిరుగుబాటు జరిగింది, మహమ్మద్ ముర్రే. ఆ తర్వాత కూడా 2000 ప్రాంతంలో కూడా ఇథియోపియా సోమాలియాను ఆక్యుపై చేసింది. అసలే పూర్ కంట్రీ. ఆ తర్వాత ఈ గొడవలు, దీనివల్ల అక్కడ లాలెస్నెస్, క్రైమ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో వాళ్ళకు ఒక లూక్రేటివ్ బిజినెస్గా ఇది కనబడింది. ఎందుకంటే సోమాలియా దగ్గర గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అని, గార్డ్ఫుల్ ఛానల్ అని, సోమాలియా సీ అని ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ రూట్లో దాదాపు 30,000 కార్గో షిప్పులు పర్ ఇయర్కి ప్రయాణిస్తుంటాయి. అందుకని వీళ్ళకి ఏంటంటే ఇక్కడ వీళ్ళు కూడా ఫిషర్మెన్ కూడా చాలా ఎక్కువ ఉంటారు అక్కడ. సో ఫిషర్మెన్, మాజీ మిలిషియా బ్యాచ్, తర్వాత ఏమో టెక్నికల్ ఎక్స్పర్ట్లు, ఈ 3 రకాల వాళ్ళు కలిశారు. ఫిషర్మెన్కి ఏమో సీ మీద పట్టు ఉంటుంది, వీళ్ళకేమో మాజీ మిలిషియన్కేమో ఆర్మ్స్ ఎట్లా ఫైట్ చేయాలి ఏంటి వాళ్ళ మీద ఉంటుంది. టెక్నికల్ టీంకేమో జీపీఎస్ వీటి మీద ఉంటుంది. అందులో కొంతమందికి మంచి ఇంగ్లీష్ కూడా వచ్చు, నెగోషియేటర్లుగా కూడా ఈ టీంలో వాళ్ళే ఉంటారు. ఈ ముగ్గురు రకాల వాళ్ళు కలిశారు. ఇంకొక కారణం ఏంటంటే లాలెస్నెస్తో పాటు ఈ షీలో ఫిష్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ ఏరియాలో. అందువల్ల ఇంటర్నేషనల్గా చాలామంది ట్రాలర్స్ వచ్చేసి అక్కడ హైటెక్ దీంతో అక్కడున్న ఫిష్ అంతా పట్టుకొని వెళ్ళిపోతున్నారు. రెండోది ఆ డంప్ అంతా కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల ఇక్కడ ఫిషర్మెన్ లైవ్లీహుడ్ దెబ్బతింటుంది, ఇక్కడ సీ పొల్యూట్ అయిపోతుంది. దానివల్ల కూడా ఫిషర్మెన్కి కోపం ఉంది వాళ్ళ మీద. సో ఇది ఎన్ని చెప్పినా వినట్లేదో అది పెరుగుతుంది రోజు రోజుకి. సో అదొక ప్రాబ్లం అన్నమాట. నేచురల్గా పావర్టీ ఒక ప్రాబ్లం. సో దీనివల్ల వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక 150 దేశాలు కలిసి అక్కడ కొన్ని చర్యలు కూడా చేపట్టాయి. అంటే వాళ్ళ వార్షిప్లు పెట్టడం, వాళ్ళ మ్యారిటైమ్ నిఘా పెంచడం, ఇవన్నీ చేసాయి. దానివల్ల ఈ మధ్యకాలంలో తగ్గడం వల్ల అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు, ఏం కాదు అన్నట్టుగా ఉన్నారు. కానీ సడన్గా మొన్న ఎంవి లైలా నార్ఫోక్ అనే ఒక షిప్ పేరు, అది ఎంవి లైలా నార్ఫోక్. ఇది లైబీరియా జెండాతో వెళ్తుంది. దీని ఓనరు దుబాయ్ బేస్డ్ లైలా గ్లోబల్ కంపెనీ అన్నమాట. సో ఈ షిప్లో మొత్తం 21 మంది క్రూ ఉంటే అందులో 15 మంది ఇండియన్స్. అంటే వరల్డ్లోనే కార్గో షిప్పుల్లో దాదాపు 40% ఇండియన్స్ పనిచేస్తారు అన్నమాట. అంటే ఎక్స్పర్టైజ్ మనోళ్ళు ఇస్తారు, ఎప్పటి నుంచో ఉంది అది. అలాగే దీంట్లో కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక 5-6 మంది వచ్చి ఈ షిప్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నట్టుగా. ఫస్ట్ ఏంటంటే యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషనల్ మిలిటరీ ఆర్గనైజేషన్ ఫస్ట్ దీన్ని మనకు చెప్పింది ఇలాగా చేశారని. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే సముద్రాలకు సంబంధించిన ఈ కార్గో షిప్పులకు సంబంధించి నిఘా వ్యవస్థ అనమాట, బ్రిటిష్ వాళ్ళది. వాళ్ళే ఆ మధ్య మన గుజరాత్కి దగ్గరలో 200 నాటికల్ మైల్స్ దూరంలో ఎంవి చున్ ప్లేటో మీద కూడా ఒక దాడి జరిగింది. హుతీ రెబల్స్ చేశారు. ఈ మధ్య మనం 4-5 సార్లు చెప్పుకున్నాం. హుతీ రెబల్స్ కూడా రెడ్ సీలో ఇదే పని చేస్తున్నారు, షిప్పుల మీద అటాక్ చేయడం, ర్యాన్సమ్ని చేయడం. ఇంకొకటి ఏంటంటే ఇజ్రాయెల్కి ఎటువంటి రిలేటెడ్ షిప్స్ వెళ్ళినా, ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ, అంటే ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసే ఏ దేశం షిప్ అయినా కూడా వీళ్ళు అటాక్ చేసి ధ్వంసం చేయడం కూడా చేస్తున్నారు హుతీ రెబల్స్ యెమెన్లో. ఎందుకంటే వాళ్ళు పాలస్తీనాకి సపోర్టు, ఇజ్రాయెల్కి వ్యతిరేకం అనమాట. సో ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో నిన్న చేసినప్పుడు ఇమీడియట్గా ఇండియా స్పందించి ఐఎన్ఎస్ చెన్నై అని వార్షిప్ ఉందన్నమాట మనకి. ఇటువంటి అంటే అది కొంత క్లాండస్టైన్గా ట్రావెల్ కాగలుగుతుంది. అంటే బయట
వేరే నిఘా వ్యవస్థకు దొరకకుండా కూడా మన షిప్ వెళ్ళగలుగుతుంది. అటువంటి అంటే నిఘా వ్యవస్థని సర్వైలెన్స్ని బ్రేక్ చేసే మెకానిజం కూడా ఈ షిప్కి ఉంటుందన్నమాట. సో వీళ్ళు సైలెంట్గా వెళ్ళగలరు, దగ్గరకు వచ్చే వరకు కూడా వాళ్ళు పసిగట్టలేరు. అటువంటి షిప్ని ఇచ్చేశారు. దాంతోపాటు P-81 అనే లాంగ్ రేంజ్ ఎయిర్క్రాఫ్ట్ కూడా వెళ్ళింది, కొన్ని హెలికాప్టర్లు వెళ్ళాయి స్కైలో. అంటే ఇవన్నీ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అంటారు. దాంతోపాటు ప్రెడేటర్ MQ-9B అని డ్రోన్స్ అనమాట. ఇవి కూడా వార్ డ్రోన్స్, అవి కూడా వెళ్ళాయి. ఇవన్నీ వెళ్ళి దీన్ని ఏమంటారంటే శానిటైజేషన్ ఆపరేషన్ అంటారు మిలిటరీ భాషలో. ఈ శానిటైజేషన్ ఆపరేషన్ అంటే ఎనిమీని న్యూట్రలైజ్ చేయడం, ఎలిమినేట్ చేయడం లేదా మినిమైజ్ చేయడం రిస్క్ని. ఇది వీళ్ళ పర్పస్ అన్నమాట. ఈ శానిటైజేషన్ ఆపరేషన్ నిన్న చేశారు. ఇందులో ప్రధానంగా పాల్గొన్న వాళ్ళని మార్కోస్ అని పిలుస్తారు. మార్కోస్ ఎలిట్ కమాండర్స్ అనమాట. వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ స్కై నుంచి వీళ్ళని హెచ్చరించారు, కానీ ఇక్కడ నుంచి ఏమి రిప్లై రాలేదు. దాంతో వీళ్ళు హెలికాప్టర్ నుంచి ఒక టీము, ఒక 15 మెంబర్ మార్కోస్ టీము షిప్ మీద దిగింది. షిప్ మీద దిగి ఎప్పుడైతే దిగారో వాళ్ళకి అర్థమైపోయింది లోకల్గా ఉన్న వాళ్ళకి. అయితే వాళ్ళ కంట్రోల్లో క్రూ కూడా లేరు. క్రూ అంతా ఏమంటే సిటడెల్ అనే అక్కడ ఒక పెద్ద రూమ్ లాంటిది ఉంటుంది షిప్లో. ఈ సిటడెల్ ఏంటంటే, సిటడెల్ అంటేనే కోట, అంటే అంత రక్షణ వ్యవస్థ ఉంటుంది అన్నమాట. ఆ రూమ్లోకి ఎవరు కూడా బ్రేకప్ చేసి రాలేరు. సో అక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఒకసారి హైజాక్ అనగానే మ్యాక్సిమం టీం అంతా దాంట్లోకి వెళ్ళిపోయారు సిబ్బంది. అందువల్ల వాళ్ళ కంట్రోల్లో లేరు కాబట్టి మార్కోస్ ఆపరేషన్ని చేయగలిగారు. ఒకవేళ వాళ్ళ కంట్రోల్లో ఉండి వాళ్ళ గన్ పాయింట్లో ఉంటే ఆపరేషన్ కష్టమయ్యేది మనకి. సో వాళ్ళు ఆ సిబ్బంది కూడా తెలివిగా ప్రవర్తించారు. వాళ్ళకు కూడా ఇటువంటి ట్రైనింగ్ ఉంటుంది. సో వాళ్ళు ఆ సిటడెల్ లోపలికి వెళ్ళిపోయి అన్ని తలుపులు బిగించేసరికి వీళ్ళు లోపలికి రాలేకపోయారు. దాంతో వీళ్ళు వెళ్ళి షిప్ మీదకి ఎప్పుడైతే ల్యాండ్ అయ్యారో వాళ్ళకు కూడా ఇట్లాంటి మెకానిజం ఉంటుంది. ఎవరికి పైరేట్స్కి ఏదైనా అటాక్ జరిగినప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలని. సో వాళ్ళు కూడా వాళ్ళ ఏర్పాట్లు ముందే ఉండి, వాళ్ళది స్కిమ్మర్ అంటారు, ఒక స్పీడ్ బోట్లు ఉంటాయి వాళ్ళది, దాంట్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు పారిపోయారు. అంటే ఏ రకమైన ప్రాణ నష్టం జరగకుండా మన మార్కోస్ టీము ఎలీట్ కమాండర్స్ ఈ శానిటైజేషన్ ఆపరేషన్ ద్వారా రెస్క్యూ చేయగలిగింది. అది నిజానికి ఒక రకంగా మోడీ గవర్నమెంట్ ఇది గర్వంగా చెప్పుకోదగిన ఆపరేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 15 మెంబర్ టీం అంటే చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. దాదాపు దీంట్లో 84,000 బల్క్ సరుకులు వస్తున్నట్టుగా చెప్తున్నారు. సరుకులకు కూడా ఎలాంటి నష్టం జరగలేదు. సో దాదాపు సంవత్సరానికి 50 నుంచి 100 సార్లు ఇలాంటి అటెంప్ట్స్ ఆ సీలో జరుగుతుంటాయి. అందుకోసమే ప్రొటెక్షన్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా ఏమైందంటే మన గుజరాత్లో జరిగిన తర్వాత ఆల్రెడీ కొన్ని సీలో ఇటువంటి వార్షిప్ని డిప్లాయ్ చేసి పెట్టింది ఎప్పుడైనా ఎమర్జెన్సీలో వెళ్ళడానికి. సో ఆల్రెడీ కోఆర్డినేటెడ్ అంటే స్కై నుంచి కొన్ని ఫ్లైట్స్ ఉంటాయి, హెలికాప్టర్లు ఉంటాయి, డ్రోన్స్ ఉంటాయి, ప్లస్ షిప్ ఉంటుంది. ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని వెళ్తాయి అన్నమాట. దాంతోపాటు ఎలీట్ మార్కోస్ కమాండర్స్ కూడా వీళ్ళకి ఈ సీ వార్ఫేర్ అంటారు, ఈ ఓషన్ వార్ఫేర్, ఈ సీ వార్ఫేర్లో వీళ్ళు ఎక్స్పర్టైజ్ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. సార్ ఇంతకు ముందు అంటే ఇప్పుడు కాకుండా ఇంతకు ముందు ఈ 1 yearలో కానీ 2 yearsలో కానీ ప్రీవియస్గా ఎప్పుడన్నా మన కార్గో షిప్ వాళ్ళు హైజాక్ చేసి నష్టం ఏమన్నా జరిగింది? మనకేం జరగలేదు, చాలామందికి జరిగింది. దీని మీద టామ్ హ్యాంక్స్ కెప్టెన్గా ఉంటాడు షిప్లో, దాన్ని వీళ్ళు చేస్తారు. చాలా బాగుంటుంది సినిమా. అదైతే దొరికిపోతారు, ఇతన్ని పట్టుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఎవరిది సోమాలియా వాళ్ళకి చాలా ఎక్స్పర్టైజ్ ఉందన్నమాట వాళ్ళకి. వాళ్ళ నెగోషియేటర్ ఎక్కడ ఉండడు, ఎక్కడో టౌన్లో ఉంటాడు. సో అతన్ని నెగోషియేట్ అంతా అతనే చేస్తుంటాడు ఇంగ్లీష్లో. వీళ్ళ ఒక టీం ఉంటుంది, వాళ్ళకి కూడా రెస్క్యూ షిప్ ఒకటి సపరేట్గా పెట్టుకుంటారు వాళ్ళు కూడా. అంటే ఇదేంటంటే $multi బిజినెస్. దీనివల్ల పాజిటివ్ ఏంటంటే సోమాలియాలో కొంత పేదరికం తగ్గింది. ఈ డబ్బులతో వాళ్ళ స్మాల్ టౌన్స్ అంతా కూడా ఫుల్ గ్రో అయినాయి అన్నమాట. మార్కెట్ అంతా పెరిగింది, ఎందుకంటే ఈ డబ్బులతో వాళ్ళు కొంటారు కదా విపరీతంగా. అలాగా సోమాలియా ఎకనామీ కూడా మేజర్గా పావర్టీ అండ్ క్రైమ్ అండి, ఈ 2 కారణాల వల్ల సోమాలియాలో చేస్తున్నారు.
మన దేశం అయితే ఈ మధ్యకాలంలో చేయలేదు. బట్ మన దేశం వాళ్ళు సిబ్బంది ఉన్నది హుతీ వాళ్ళు చేశారు. దాని నుంచి అమెరికన్ షిప్ దాన్ని కాపాడింది అప్పుడు అక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.